గైస్ వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. నేను మీ దినేష్. ఈ రోజు మన వీడియోలో అయితే బెంగళూరు సండే మార్కెట్ అయితే ఈ వీడియోలో మనం చూపించబోతున్నాము. ఈ సండే మార్కెట్ జరిగే అడ్రస్ అయితే బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి దగ్గరలో ఉన్నటువంటి చిక్పేట్ సర్కిల్ లో అయితే ఈ యొక్క సండే మార్కెట్ అయితే రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ సండే మార్కెట్ లో బట్టల నుండి కంప్యూటర్స్ మరియు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వరకు అన్ని ఒకే ప్లేస్ లోనే దొరుకుతాయి. అది కూడా చాలా డెడ్ చీప్ రేట్స్ కే దొరుకుతాయి. ఫస్ట్లీ మనమైతే ఈ యొక్క మార్కెట్ కి మార్నింగ్ 4:30కే వచ్చాము. అప్పటికే బిజినెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారుగా మార్నింగ్ 4:30కే ఈ యొక్క మార్కెట్ లో క్రౌడ్ ఎలాగుందో. మాక్సిమం ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా 20 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళే. ఇక్కడ వీళ్ళు కొంటున్నవి ఏంటో తెలుసా? చీప్ అండ్ బెస్ట్ లో బ్రాండెడ్ క్లోత్స్ అయితే కొంటున్నారు. ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నవన్నీ ఫ్యాక్టరీ సర్ప్లస్ ప్రొడక్ట్స్ మరియు ఓల్డ్ స్టాక్ అయితే ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి చాలా చీప్ రేట్స్ కే అమ్మేస్తారు. అది కూడా 100-150కే ఇక్కడ చూస్తున్న జీన్స్ ప్యాంట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. టైం పెరుగుతున్న కొద్దికి క్రౌడ్ అయితే ఇక్కడ మల్టిపుల్ అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అసలు ఈ స్ట్రీట్ లో అడుగు పెట్టడానికి కూడా సందు ఉండదు, అంత జనం అయితే వస్తారు. ఇప్పుడైతే మార్నింగ్ 6 o'clock అయింది. యాక్చువల్ సండే మార్కెట్ అయితే ఈ టైం నుండే స్టార్ట్ అవుతుంది. ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మంచి బ్రాండెడ్ క్లాత్స్ అయితే దొరుకుతాయి. అవైతే డ్యామేజెస్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటది. వాటిని చూసి తీసుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడైతే మనము బట్టలు కాకుండా ఈ మార్కెట్ లో ఇంకా ఎటువంటి ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్న విషయాన్ని ఒక్కసారి మనం ఈ మార్కెట్ ని చూసి అయితే తెలుసుకుందాము. సండే మార్కెట్ జరిగే స్ట్రీట్స్ లో అయితే అక్కడక్కడ ఇలాంటి ఫుట్వేర్ అయితే అమ్ముతూ ఉంటారు. ఈ యొక్క షూస్ అయితే కంప్లీట్ గా ఒరిజినల్ కాపీసే. వీటిని అయితే ఎలా తెస్తారో నాకైతే తెలియదు. వీటికి ట్యాగ్స్ కూడా అలాగే ఉంటాయి. స్కాన్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నాకైతే ఈ క్రాక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. రేట్ అడిగితే 800 రూపీస్ చెప్పాడు. ఇది కరెక్ట్ ప్రైజో కాదో మీరే కామెంట్ చేయండి. ఈ సండే మార్కెట్ లో ఇండిపెండెన్స్ ముందు యూజ్ చేసినటువంటి టైపింగ్ మిషన్స్ ను కూడా ఇక్కడైతే సేల్ కు పెట్టారు. మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఈ టైలరింగ్ మిషన్ అయితే 1987 లో అయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయిందట. దీనిపైనే ప్రింట్ అయితే ఉంది, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ లండన్ అని అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతున్నారు. ఇవన్నీ కంప్యూటర్స్ మరియు ప్రింటర్స్ అయితే ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు సెకండ్ హ్యాండ్స్ లో. ఇంకొక అతను అయితే కంప్లీట్ గా ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే అమ్ముతున్నాడు. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఈ మార్కెట్ లో మాక్సిమం సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ మరొక స్ట్రీట్ లో అయితే కంప్లీట్ గా హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఏమేమి ఉన్నాయో ఒక్కసారి అయితే చూద్దాము. కుక్కర్స్ మరియు గ్యాస్ స్టవ్స్ అన్ని బ్రాండ్స్ కూడా ఒక ఆయనే అమ్మేస్తున్నాడు. మార్కెట్ మొత్తంలో బాగా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ ఈ స్ట్రీట్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇవి చూడండి, ఆటా మెషిన్ అంటే ఇది. అతను చెప్తున్నాడు, సేల్ చేస్తున్న అతను ఏంటది అని అడిగితే ఆటా మెషిన్ అని రిప్లై ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మిక్సీస్ లో అయితే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో అన్ని బ్రాండ్స్ కూడా ఒకే ప్లేస్ లో ఒకే అతను అయితే అమ్మేస్తున్నాడు. ఏ మిక్సీ చూసినా మాక్సిమం 1000 బిలోనే చెప్తున్నారు రేట్ అయితే. ప్లేస్ చూసిన తర్వాత నాకైతే ఎక్కడో తేడా కొడుతుంది ఫ్రెండ్స్. ఒక్కరి దగ్గర ఇలాంటి మోటార్స్ ఉంటే పర్వాలేదు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క మోటార్ పెట్టుకొని కూర్చోన్నారు. అంటే వీళ్ళు ఎక్కడైనా అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ లో ఉంటే వీళ్ళు నైట్ టైం లో ఏమన్నా కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారేమో డౌట్ గా ఉంది. ఇక్కడ చూడండి, మరొక అతను కూడా ఇటువంటి మోటారే పెట్టుకొని ఉన్నాడు. ఈ మోటార్స్ అన్ని వీళ్ళకి ఎలాగ వస్తాయి ఒక్కసారి అయితే ఆలోచించండి. అండ్ ఇక్కడైతే కంప్లీట్ గా ఐరన్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఇవైతే ఎలక్ట్రిక్ వర్క్ చేసే వాళ్ళకి మరియు ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ మార్కెట్ లో అయితే అక్వేరియంస్ మరియు ఫిషెస్ కూడా చాలా డెడ్ చీప్ రేట్స్ కి అమ్మేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ ఫిషెస్ అయితే సైజ్ వైజ్ 10 రూపీస్ నుంచి వీళ్ళైతే అమ్ముతున్నారు. కొంచెం పెద్దగా ఉంటే 20-30 వరకు అయితే ఈ ఫిషెస్ రేట్స్ అయితే ఇక్కడ వీళ్ళు చెప్పారు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ సైకిల్ ప్రైస్ ఎంతో తెలుసా? 1000 to 1500 మధ్యలో అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది. ఫైనల్ గా 1000 కి అయితే వీళ్ళైతే తెంపేశారు. ఇక్కడ చూడండి, ఈ పౌచ్ అయితే ఏది తీసుకున్నా మొబైల్ పౌచ్ 50 రూపీసే. కాకపోతే మోడల్ మనమే చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే కాయిన్ కలెక్షన్ మరియు యాంటిక్ ఐడల్స్ అయితే అమ్ముతున్నారు. ఇవి జనరల్ గా బయట మార్కెట్ లో 1000 రూపీస్ ఉంటే ఇక్కడ 400-500 కి మనకైతే వచ్చేస్తాయి. పాపం ఈ హెల్మెట్ ఎవరు కొన్నారో ఎవరికి అమ్మారో వీళ్ళ దగ్గరికి అయితే వచ్చి చేరింది. ఈయన రేట్ అడిగితే 800 చెప్తున్నాడు. మనం గట్టి కూర్చుంటే 300-400 కైనా ఇచ్చేస్తాడు. హెల్మెట్ అయితే నిజంగా సూపర్ గా ఉంది. పాపం పోగొట్టుకున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. పెద్ద ఆయన అయితే అత్తర్లు అమ్ముతున్నాడు. ఈ చిన్న బాటిల్ వచ్చి 50 రూపీస్ అంట. ఈ మార్కెట్లో అయితే ఫైనల్ గా మనమైతే బట్టలు అయితే ఎన్నైనా కొనుక్కోవచ్చు. అవైతే చాలా చీప్ రేట్స్ కే వస్తాయి. అందులో కిడ్స్ కి అయితే చాలా మంచి మోడల్స్ అయితే దొరుకుతాయి. అది కూడా చాలా తక్కువ రేట్లకి. ఈ మార్కెట్ లో దొరికే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ జోలికి పోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అంతా మాక్సిమం ఫేక్ ప్రొడక్ట్స్. ఫైనల్ గా ఈ మార్కెట్ లో మీరు ఏదైనా ధైర్యంగా కొనొచ్చు అంటే అవి బట్టలు మాత్రమే. అది కూడా మార్నింగ్ 5 o'clock కి మీరు ఈ మార్కెట్ కి చేరినట్లయితే మంచి ప్రొడక్ట్స్ అయితే మీరు క్యాచ్ చేయవచ్చు. ఫైనల్ గా మన వీడియోలో అయితే బెంగళూరు సండే మార్కెట్ ని కంప్లీట్ గా చూపించానని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అయితే పెట్టండి. నేనైతే ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7. ना ना मैं आनको भी तो लेकर सकती है। हां तो लेकर सकती है।